గ్రామాన్ని మన దేశాన్ని కాచి కాపాడిన దేవునికి స్తుతులు చెల్లించే వారమై ఉన్నాము. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడు 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 దేవ, పరలోకమందున్న సింహాసనాసీనుడా, ధవలవర్ణుడు రత్నవర్ణుడు నాయన, 10,000లో అధికాంక్ష నేయడానికి అనేకమైన వందనములు నాయన. స్తోత్రములు ప్రభా, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ బంగారు పాదములకు నాయన, మీ అపరించి పాదములకు అనేక నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాం. దేవానికి స్తోత్రములు నాయన. గరుడువును మహాగరుడు అయిన మా తండ్రి నాయన, నీకు అనేకమైన వందనాలయ స్తోత్రములు ప్రభా. నాయన ఇటు రీతిగా నాయన మమ్మలను నాయన ఈ సజీవుల రెక్కల చాటును కాచి కాపాడుచు ప్రభా. నాయన ఇదిగో నీ కృపణ మెడలో చూపించు ఉన్న దేవ, నీ యొక్క ప్రేమను మెడలో ధారాళముగా చూపించు ఉన్న దేవ, నీకు అనేకమైన వందనాలయ స్తోత్రములు ప్రభా. గడిచిన పొందిన దాన దినము నుండి నాయన ఈ దినము వరకు నాయన మమ్మల్ని నాయన ఎన్నో స్థితిగతుల నుంచి, పరిస్థితుల నుంచి, సమస్యల నుంచి నాయన, వ్యాధి బాధల నుంచి ప్రభా, వాతావరణ పరిస్థితుల నుంచి నాయన, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి ప్రభా నాయన. దేవా నాయన, నువ్వు నాయన మమ్మలను కాపాడి రక్షిస్తూ ప్రభా నాయన. దేవా నాయన రీతిగా నాయన మరొకసారి ప్రభా నీ సన్నిధానంలో నిన్ను స్తుతించడానికి నాయన ఈ దినమును మాకు అందరికీ ప్రభా సహాయము చేసిన తండ్రి, సమయమునిచ్చిన దేవా నాయన, నీకు అనేకమైన నమస్కారములు చెల్లించుకుంటున్నాం దేవా. పరిశుద్ధాత్ముడుగా నాయన దేవా మా మధ్యలో సంచరిస్తూ ఉన్న తండ్రి, నీకు వందనాలు నాయన. తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడుగా ప్రభా మా మధ్యలో ఉండి ప్రభా, మాతో ఉండి ప్రభా, మాలో ఉండి నాయన దేవిక ఆరాధన అంతటిని కూడా ప్రభా నాయన మీరు మాత్రము నాయన నడిపించమని అడుగుచు ఉన్నాము నాయన. దేవా నీకు స్తోత్రములు ప్రభా. దేవా మేము నీ సహాయములు నాయన, కానీ ప్రభా నీ యొక్క బలము చేత నాయన మమ్మల్ని వాడబడబుట్టకు సహాయము చేస్తూ ప్రభా మమ్మల్ని ఎలా పెడుతున్న రీతికై ప్రభా మీకు అనేకమైన వందనాలు. మా యొక్క జ్ఞానము వ్యర్థము నాయన, ఈ యొక్క జ్ఞానము చేత తండ్రి నీ యొక్క మమ్మల్ని నింపుచు ప్రభా నడిపిస్తున్న రీతికై ప్రభా మీకు అనేకమైన వందనాలయ స్తోత్రములు తండ్రి. అలాగే ప్రభా ఈ దిన నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నాయన పేరు పేరు చెప్పి జ్ఞాపకము చేసుకోమని నాయన. ఇంకా రావలసిన వారు ఉంటే ప్రభా సకాలంలో నీ యొక్క సన్నిధానమునకు ప్రభా వచ్చటకును సహాయము దయచేయండి. ఈ దినమున ప్రభా నీకు ఇవ్వవలసిన సమయం అని ప్రభా, ఈ యొక్క పునరుద్ధాన దినము నీదని ప్రభా నాయన గుర్తిరిగి ప్రభా ప్రతి ఒక్కరూ ప్రభా నాయన నీ యొక్క సన్నిధికి వచ్చటకు నాయన, నిన్ను ఆరాధించటకు నాయన, నిన్ను కీర్తించటకు, నిన్ను పూజించటకు ప్రభా నాయన సహాయము దయచేయమని, వాక్య సమయంలోనికి మేము వెలిచి ఉండగా నాయన వాక్య ద్వారా మాతో మాట్లాడమని ప్రభా త్వరలో రాని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో అడిగి వేడుకుని ప్రార్థన చేసిన తండ్రి, ఆమేన్. ప్రత్యేకమైన పాట యవనస్తులు పాడతారంట. రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. మేఘముల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘముల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. ఏడేళ్ళ పరిశుద్ధులకు విందుబోతుంది, ఏడేళ్ళ లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఏడేళ్ళ పరిశుద్ధులకు విందుబోతుంది, ఏడేళ్ళ లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త
మే కరువగును. యేసు భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నారు. భూలోకమంతా వేళ్ళు ఎనపై యేసు రాజా వేలును, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును. వేళ్ళు ఎనపై యేసు రాజా వేలును, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును. నీతి శాంతి వాటిల్లును, నీతి శాంతి వాటిల్లును. న్యాయమే కనబడును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఈ లోక దేవత ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాళ్ళని, వంగని మోకాళ్ళని యేసయ్య ఎదుట వంగిపోవును, యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నారు. భూలోకమంతా తెలుసుకుంటారు. దేవునికి మధ్య వాక్యంలోనికి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము. అనుసరించి నడుచుకోగలను. కానీ నీవు ఆయన ఆజ్ఞలను గైకొందుకోలేదో నిన్ను శోధించి హృదయమున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచునిమ్ముదును. అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుడు బ్రతుకుతారని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే కానీ నీ పితరులే కానీ నాతో నిన్ను పోషించును. ఈ 40 సంవత్సరంలో నీవు వేసుకున్న బట్టలు పాతగెళ్ళలేదు, నీ కాలు వాయలేదు. ఒకటి తన కుమారుని ఎట్లా శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నిన్ను తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పోయగలవలను. చాలండి. మరైతే ఇంకా మనకు మోషస్ ఉపవాసాలు ఎన్ని దినాలు ఉన్నాయండి? ఈ రోజు ఇంకా ఇంకా 5 రోజులు మరి అయితే ఇంకా మోషస్ ఉపవాసంలో ముగింపుకి రాబోతూ ఉన్నాయి. అయితే మరి వచ్చే వారంతో ఇంకా ఉండవు కదండి. వచ్చే ఆదివారంతో ఇంకా అవి ముగింపు. శనివారం మనకి తైలాభిషేకం పండుగ అని చెప్పారు కదా. అయితే ఇశ్రాయేలీలు 40 సంవత్సరములు కూడా మరి ఎట్టి రీతిగా దేవునిలో నడిచిన రీతి, ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు అన్నీ కూడా ఎన్నిక జనం అంటండి. ఇశ్రాయేలీలు ఎవరంట? ఎన్నిక జనము. మరి పాఠం వరుసగా 3 సార్లు కూడా ఎన్నిక జనం గురించి మరి దేవదాసయ్య గారు రాశారు. ఎన్నిక జనం అంటే ఇశ్రాయేలీలు. వారు ఎవరు? దేవుడు ఎన్నిక చేసుకున్నాడంట వారిని. దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడట.
ఆయన యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి ఆ జనాంగముల గురించి 3 దినములు పాఠమును ఎంతో చక్కగా వివరించారు. దేవుడు వారికి చేసిన మేళ్ళు, దేవుడు వారి ఎడల చూపించిన ప్రేమ కార్యాలన్నీ కూడా 3 దినములు కూడా మరి ధ్యానిస్తున్నాం పాఠంలో. మరి అయితే ఆ 3 దినములు కూడా ఎన్నిక జనాంగానికి ఆయన ఏమేమి చేశాడో మరి ఇందులో మనకి మొత్తం కూడా వివరించబడి ఉన్నది. మరి 8వ అధ్యాయంలో మీరు బ్రతికి అభివృద్ధి పొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశములకు పోయి మీ ద్వాన్ని స్వాధీనపరుచుకున్నట్టు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకుంటకు నీ మానసు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరము నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. 40 సంవత్సరాలు కూడా దేవుడు ఇశ్రాయేలీని ఎట్టి రీతిగా నడిపించాడు. మరి వారికి ఎటువంటి నష్టము రాకుండా వారు చేసిన తప్పిదములను బట్టి ఉగ్రతకు తెచ్చుకున్నారు, కానీ దేవుడైతే వారిని ఏం చేశాడంటే శిక్షించాలని ఆయన అనుకోలేదు. వారిని ప్రేమించాడు, వారిని ఎంతగానో క్షమించాడు ఎన్నోసార్లు. మరి వారికి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలను చూస్తే ఎంతో గొప్పవి, అవి ఎంతో ఆశ్చర్యకరమైన ఆశీర్వాదములతో వారిని ఆయన నడిపించాడట. మరి దేవుడు అందుకే మరి ఆయన నిన్ను శోధించి మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నీవు శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి నిన్ను అనచు నిమిత్తము ఈ అరణ్యంలో 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నడిపించిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే వారికి పరీక్షలు పెట్టాడు. పరీక్షల్లో వారు నగ్గాలి. మరి దేవుడు మనకు కూడా ఏం పెడతాడండి? పరీక్షలు పెడతాడండి. పరీక్షల్లో నా కుమారుడు నా కుమార్తె ఎలా నడుస్తాడు, ఎలాగా నడవగలుగుతుంది, నన్ను వెంబడిస్తుందా లేదా, నన్ను మర్చిపోతుందా, మరి నాలో ఇంకా విశ్వాసాన్ని పెంచుకుంటుందా లేదా ఈ కుమార్తెను దేవుడు మనకు కూడా అంటే పరీక్షలు పెడతాడు. మరి ఇశ్రాయేలీలు కూడా ఏం పెట్టాడండి దేవుడు? అనేకమైన పరీక్షలు. మోషే కొండ ఎక్కినప్పుడు మరి రావడానికి తడవ చేస్తుంటే వీళ్ళు ఏం చేశారండి? మోత దూడను చేయమన్నారు. అది కూడా ఒక పరీక్షే. మరి అయితే వారు నిజ దేవుడు ఎవరో వారి మనసులో ఏముందో తెలిసిపోయింది కదండి. మరి ఇశ్రాయేలీల మనసులో ఏముంది? తిరుగుబాటు తనము, లోబడిన వాళ్ళని తనము, మరి మూర్ఖపు తనము. మరి ఇవన్నీ కూడా దేవునికి విరోధమైన కార్యములు. మరి దేవుడు అయితే మోషే రావడానికి ఆలస్యమైందని వారు ఏం చేశారండి? వారి మనసులో ఉన్నదంతా బయట పెట్టారు. అంటే విగ్రహాన్ని చేసుకోవాలని వారికి మనసులో ఉందన్నమాట. విగ్రహారాధన చేయాలని వారి మనసులో ఉన్నప్పుడు వారు ఏం చేస్తారండి? అహరోనును త్వరపెట్టి విగ్రహమును చేయమంటారు. పోత దూడను చేసి అదే మా దేవుడని, అదే ఐగుప్తు నుండి తీసుకొచ్చిందని మరి దాన్ని పూజించి మరి నాట్యములు చేసి దాన్ని ఏం చేస్తారండి? ఇదే మా దేవుడు, ఇదే మా దేవుడు అని. అయితే మోషే రావడానికి ఆలస్యమైన అంత మాత్రమున వారు ఏం చేశారు? నిలవలేకపోయారు. ఎప్పుడు వెళ్ళాడు? పైకి వెళ్ళాడు, ఇంకా రాడేంటి మోషే, ఏమైపోయాడు అని అంటే నిలవలేకపోతున్నారు కాసేపు వారు. మరి వారి కోసమే కదా మరి మోషే 40 సంవత్సరాలు కూడా 40 దినములు ఉపవాసం దేవుని యొక్క సన్నిధిలో చేయడానికి ఎవరి కోసం వెళ్ళారండి? ఇశ్రాయేలీల కోసమే. ఎన్నిక జనము అయినా ఇశ్రాయేలీల కోసమే ఆయన వెళ్ళారు. అయితే వారు నగ్గలేకపోయారు. అయితే వారికి దాహానికి నీరు వెంటనే రాలేదని ఏం చేశారండి? మమ్మల్ని ఇక్కడ చంపేయడానికి, అరణ్యంలో చంపేయడానికి తీసుకొచ్చామన్నారు. మరి అయితే వారికి మాంసం దొరకలేదని మరి రకరకాల కూరగాయలు వారికి తినాలనిపించినప్పుడు, మాంసం తినాలనిపించినప్పుడు ఏమన్నారు? ఇవన్నీ కూడా మాకు ఐగుప్తులో మాకు అవి ఉండేవి, మాకు అవి దొరికేవి, ఇవి దొరికేవి, అయితే మాకు ఇక్కడ ఏమీ కూడా దొరకట్లేదండి అని మోషే మీద అన్నీ పెట్టిన పరీక్షలు. మరి ఏమైపోయారండి? తొట్టిల్లిపోయారు, నగ్గలేకపోయారు, గెలవలేకపోయారు. అయితే దేవుణ్ణి ఒక్కసారి కూడా అర్థం చేసుకోలేకపోయారు కదండి. మాటికి వారికి ఏం తక్కువైనప్పటికీ కూడా ఇసుకుదలే, కోపమే కానీ దేవుడు మమ్మల్ని ఆ బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించాడే, ఆ యొక్క శ్రమల నుండి మమ్మల్ని తప్పించాడే, ఆ దుఃఖం నుండి తీసుకొచ్చంట సంతోషాన్ని వారికి. అక్కడ వారి ఫోటో ఎలా ఉండేదంట? ఎప్పుడు కూడా ఫోటో తీయాలనుకుంటాం మనం, ఎవరినైనా ఎలా ఉండాలనుకుంటారని ఫేస్ నవ్వుతా ఉండాలనుకుంటేదా, స్మైల్ అవ్వాలనుకుంటారు, లేకపోతే మామూలుగా ఉంచుంటాం. ఒక్కో దానికి ఒక్కో తగ్గట్టుగా ఫోటో స్టిల్ ఇస్తారు కదా. ఒక్కో దానికి ఒక్కో విధంగా ఫోటోకి స్టిల్ ఇవ్వాలి. మరి దానికైతే ఇశ్రాయేలీ స్టిల్ ఎలా ఉందంటండి? ఎప్పుడు కూడా ఏడుపుతూనే ఉండేదంట వారి మొహాలు. ఐగుప్తులో దేవదాసయ్య గారు మాటలు ఎంత
జ్ఞానంగా రాశారంటే వారి ఫోటో ఎప్పుడు కూడా ఎలా ఉండేదంట, ఏడుపు ఫోటో కింద ఉండేదంట ఐగుప్తులో. మరి అయితే ఆ ఏడుస్తూ ఉన్న ఫోటోని తీసుకొచ్చి ఏం చేశారండి, నవ్వు గల ఫోటోల కింద మార్చారంట. అంటే వారికి ఎప్పుడు కూడా సంతోషాన్ని ఇవ్వాలని వారి అరణ్యంలో వారు తిని తృప్తి పొందినప్పుడు వారికి ఎంతో సంతోషం, దేవుడిచ్చిన కార్యాలను బట్టి వారికి సంతోషం, ఎర్ర సముద్రాన్ని దాటించినప్పుడు వారికి సంతోషం. వారి ఫోటో ఏడుస్తూ ఉన్న ఫోటోని ఏం చేశారంటే ఆయన నవ్వు గల ఫోటోగా, అంటే సంతోషకరమైన మరి ముఖముగా వారిని తీర్చిదిద్దాడంట ఆయన. మరి అటువంటి దేవుణ్ణి వారు ఏం చేశారండి, తిరుగుబాటుతనము చేశారు. మరి ఎన్నో సార్లు ఆయనకి విసుగుదల తెప్పించారు. అయితే దేవుడు ఏమంటున్నారండి, మిమ్మల్ని శోధించి మీ హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి నిన్ను అనుచు నిమిత్తం అరణ్యంలో 40 సంవత్సరాలు కూడా మిమ్మల్ని నడిపించిన మార్గాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నేను ఐగుప్తు నుండి తీసుకొచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాను, ఆరిన నేల మీద మీకు మట్టి కూడా అంటుకోకుండా మిమ్మల్ని నడిపించాను. మట్టి అయినా అంటుకుందా వాళ్ళకి, ఆరిపోయిందంట నేలంతా. అక్కడ చూడండి, దేవుని యొక్క బిడ్డలను ఎన్ని సదుపాయాలు ఇచ్చాడంటే మట్టి కూడా అంటుకోకుండా ఆ ఎర్ర సముద్రంలో వారిని నడిపించాడంట. మరి అదంతా కూడా దేవుడు ఎన్నికి జనము అంటే ఆయన యొక్క బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయుల ఎడల ఎన్ని అద్భుత కార్యాలు చేశారు. మరి 3వ వచనం చదువుకుందాం. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నన్ను బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించే. చాలండి. మరి ఇక్కడ మేము ఆకలికి చంపడానికి, ఆకలితో చచ్చిపోవాలనా నువ్వు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చామన్నారు. మరి అయితే దేవుని యొక్క మాట ఎలా ఉందండి, ఆహారం వల్లనే కాదు కానీ యెహోవా నోట నుండి వచ్చిన ప్రతి మాట వల్ల కూడా నరులు బ్రతుకుతారని. మరి దేవుడు ఇది ఒక పరీక్ష, ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించాను. మరి అయితే వారు ఆకలితో ఉన్నారు. మరి దేవుడు ఏమి ఇచ్చాడండి వారికి, కొంచెంసేపు వారిని పరీక్ష పెట్టాడు. ఆకలికి తట్టుకోలేకపోతున్నారు, ఏమొచ్చే మళ్ళీ దూషించడం మొదలు పెట్టారు. దేవుని దూషించారు, మోషేని దూషించడం మరలా మొదలు పెట్టారు. ఏం తక్కువైందని, ఆహారం తక్కువైందని. మరి ఒకరోజు మరి మనం ప్రతిరోజు కూడా ఒకే ఆహారం తినలేము కదండి. ఒకరోజు కూరగాయలు తింటారు, ఒకరోజు వెజ్ తింటారు, ఒకరోజు నాన్ వెజ్ తింటారు, అలా రకరకాలుగా మనం తింటాం. ఒకరోజు లేకపోతే అడ్జస్ట్ అయిపోతాం కదండి. ఒకరోజు ఏమీ లేకపోయినా మనము సర్దుకుపోతాం. మరి ఇశ్రాయేలీయులు అలా సర్దుకుపోయారా, ఒక్కొక్క పరిస్థితుల్లో వారు సర్దుకుపోలేదు. అయితే పరీక్ష పెట్టాడు దేవుడు, ఆకలి వేసేలాగా వారికి చేశారంట. అయితే వారు ఏం చేశారంటే మరలా తిడుతున్నారంట, మాకు అవి లేవు, ఇవి లేవు, మాకు దోసకాయ లేవు, కీరకాయ లేవు, ఉల్లిగడ్డలు లేవు, మరి మాకు మాంసం లేదు, అది లేదు, ఇది లేదని వారు మరి మోషేని అడిగినప్పుడు మరి వారికి ఏం కురిపించాడండి, ఎన్నడూ కూడా ఎరగనటువంటి మన్నా. మరి ఎప్పుడు అది తినలేదు, ఎప్పుడు చూడలేదు. అటువంటి మరి దేవదూతల ఆహారంతో వారిని పోషించారు. మరి అలాగే 40 సంవత్సరం నుండి వేసుకుని బట్టలు పాతగిరలేదు, నీ కాలు వాయలేదు. మరి రాత్రి పాఠం అంతా కూడా ఇదే. అంటే బట్టలు వారు వేసుకున్న బట్టలు ఏమవ్వాలండి, ఒక్కరోజు మనం వేసుకున్న బట్టలు సాయంకాలానికి మాసిపోతాయి, చెమట వాసన పడతాయి, మనకి ఉంచుకోవాలనిపించదు. అయితే వీరు బట్టలు 40 సంవత్సరాలు అలాగే ఉన్నాయంటే వారికి కనీసం దుమ్ము కూడా పట్టలేదేమో కదండి. వారి యొక్క బట్టలు మరి వారికి చాకలి అవసరం లేదు అని రాశారు రాత్రి. వారికి చాకలి అవసరం లేదు, వారి యొక్క బట్టలు ఎంతో చక్కగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి. వారికి మరి బట్టలు మాయలేదని, పాతకెళ్ళలేదు. మరి ఇవన్నీ కూడా ఎంతో ఆశ్చర్యమని మరి అయ్యగారు రాశారు. 40 సంవత్సరాలు బట్టలు మాయకుండా ఉండడం అద్భుతమే కదండి. మరి ఎంతటి అద్భుతం. వారు అక్కడ ఉతుక్కోవడానికి ఉతుక్కక్కర్లేదు బట్టలు. మనం ప్రతిరోజు బట్టలు ఉతుక్కుంటాం, 2 రోజులకోసారి అయినా ఉతుక్కోకపోతే మరి బట్టలు మాసిపోతాయి, పెరిగిపోతాయి. మరి అయితే వారికి ఆ శ్రమ పెట్టలేదు దేవుడు. బట్టలు ఉతుక్కక్క లేకుండా 40 సంవత్సరాలు కూడా ఆ బట్టలతోనే వారు తిరిగినటువంటి గొప్పటి ఆశీర్వాదాన్ని దేవుడు, వారు భారీ ఆశ్చర్యపోవాలి అసలు. మరి ఐగుప్తు దేశంలో వారు ఎన్నో పనులు చేసుకున్నారు, కానీ దేవుడు మమ్మల్ని మా బట్టలు కూడా మాయనివ్వలేదే అని వారు అనుకున్నారా అంటే మరి ఎక్కడా కూడా ఆ మాటలు లేదు. మరి దేవుడు ఎంతటి అద్భుతకరంటే వారి యొక్క బట్టలు ఏమవ్వలేదంటండి, పాత గిల్లలేదంట, పాత బట్టల్లా లేవు, ప్రతిరోజు కూడా ఉతికిన బట్టల్లాగా మరి వారి యొక్క బట్టలు 40 సంవత్సరాలు ఉన్నాయంటే దేవుడు ఎంతటి నాకు చూపించాడు. మరి వారి కాలు వాయలేదు, నడకే 40 సంవత్సరాలు కూడా ఏక నడక, అరణ్యంలో రాళ్లలో రప్పల్లో ఏం చేశారండి, నడుస్తూనే ఉండేవారు.
మరి అటువంటి నడకనిచ్చిన దేవుడు వారి కాళ్ళు ఏమవ్వలేదండి, వాయలేదంట, వాపులు రాలేదు. ఒక 1/2 కిలోమీటర్ మనం నడవలేదు, కిలోమీటర్ నడిచేటప్పుడు కాళ్ళు వాసిపోతాయి. మరి అయితే వారి కాలు వాయలేదు, వాయనివ్వలేదు. ఆయన అన్ని సదుపాయాలు, ఎన్నికి జనాంగానికి అన్ని సదుపాయాలేనంట. మరి నేటి సంఘానికి కూడా దేవుడు ఏమి ఇస్తున్నాడంటండి, సదుపాయాలు ఇస్తూ ఉన్నాడంట. నేటి సంఘాన్ని కూడా ఎన్నిక జనాంగంగా, మనల్ని కూడా ఆయన ఎన్నిక జనాంగంగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి అందుకే మరి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా వారు బట్టలు వాయలేదు, వారు కాలు వాయలేదు, వారు ఎన్నడూ ఎరగని ఆహారంతో పోషింపబడ్డారు. మరి సమృద్ధి అంట. 23వ కీర్తనలు మనం ఎటువంటి కీర్తన అండి, యెహోవా నా కాపరి నాకేమీ కలగదు అని. మరి వచ్చగల చోట్ల ఆయన నన్ను వరుణించున్నాడు, శాంతికరమైన చల్లితో ఆయన నన్ను నడిపించున్నాడు, ఆయన సేద తీర్చున్నాడు, తన నామం బట్టి ఇంటి మార్గంలో నడిపించున్నాడు. గడాంధకార లోయలో నేను సంచరించిన నీ అపాయములకు భయపడను. నా గిన్నె నిండి వచ్చుచున్నది, నా వెంట వచ్చును. యెహోవా మందిరం నేను నివాసం చేసింది. మీరు చూడకుండా చెప్పలేకపోతే రక్షిత చాలా చక్కగా చెప్పేసింది 23వ కీర్తన. అక్షిత ప్రిస్కిల్ల గారు చెల్లెలు గారు అమ్మాయి చాలా చక్కగా చెప్తుంది 23వ కీర్తన నేను చెప్తుంటుంటే. మరి అలాగా సండే స్కూల్లో బిడ్డ నేర్చుకుంటుంది. మరి వాక్యంలోని చక్కగా అన్నీ కూడా ముందొచ్చి మోకరించి ప్రార్థన చేసుకుంటుంది, పాటలు పాడుతుంది, రాకపోయినా కలిపేద్ది, అలాగే వచ్చేస్తుంది. మరి అలాగా దేవుడు వాక్యం చక్కగా చెప్పింది 23వ కీర్తన. మరి 23వ కీర్తన అంతా ఏంటంటండి, ఆశీర్వాదం. గిన్నె నిండి పొర్లే ఆశీర్వాదంతో దేవుడు నింపుతానన్నాడు. మరి అలాగే ఇశ్రాయేలును కూడా అటువంటి ఆశీర్వాదాలతో నింపాడంట. గిన్నె పొర్లి నిండిపోయే వారు వద్దన్న వరకు కూడా మన్నాను కురిపించేశాడు, వద్దన్నంత వరకు కూడా ఆకాశం నుంచి పురేడు పిట్టలను కురిపించేశాడు మాంసం కావాలంటే. వద్దన్నంత వరకు బండలో నుంచి నీరుని సమృద్ధిగా ఇచ్చాడు. వారు ఏం పనులు అక్కడ వారికి లేవు, కానీ కేవలం నా ఆజ్ఞలను మీరు గైకుంటే చాలన్నాడు. నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ కూడా అనుసరించి నడిస్తే చాలన్నాడు. మరలా వారికి ఇవ్వబోయే దేశం గురించి ఇక్కడ దేవుడు రాశారు. 7వ వచనం నుంచి చదువు. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలు, అగాధ జలములు గల దేశం. అది గోధుమలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశం. ఒలీవ నూనెయు తేనెయు గల దేశం. కరువు అనుకొనకుండా నీవు ఆహారం తిను దేశం. అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుపరాళ్ళను గల దేశం. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చు. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించు. మరి ఆయనకి ఇచ్చే దేశము ఎటువంటి దేశం అంటే మంచి దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము, మరి వాగ్దాన దేశము, మరి పాలస్తీనా, మరి అది ఇశ్రాయేలు. మరి ఇప్పుడు ఇశ్రాయేల్ అంటారు, పాలస్తీనా మరి అనేవారు. అటువంటి మంచి దేశానికి దేవుడు వారిని నడిపించడానికి ఆయన ఎంత మంచి ఉద్దేశం వారి ఎడల కలిగి ఉన్నాడో. అందుకే మన ఎడల ఆయనకి ఉన్నటువంటి ఉద్దేశాలు అంటే గొప్పగంట. అవి మనం గ్రహించలేనటువంటి ఉద్దేశాలు, ఆలోచన కూడా చిక్కినటువంటి ఉద్దేశాలు ఆయన మన ఎడల కలిగి ఉన్నాడు. ఆయన మన ఎడల కలిగి ఉన్న తలంపులన్నీ కూడా ఎంతో గొప్పవి, అవి ఎంతో రమ్యమైనవని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మరి ఇక్కడ వారు ఎప్పుడు కూడా అనుకోలేదు. మరి ఆ దేశంలో ఉండి వారికి అలవాటయ్యి ఐగుప్తు దేశంలో మరి పనులు అవన్నీ కూడా వారికి అలవాటే, కానీ ఈ దేశం గురించి వారు ఎప్పుడు ఆలోచించి ఉండరు. దేవుడిచ్చే ఆ దేశం ఏంటంటండి, మంచి దేశం అట. అది అందులో ఏముంటాయంట, నీటి వాగులు, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. వారికి త్రాగడానికి నీరు అక్కడ కొదువనేదే ఉండదు. వాగుల్లో నుంచి వస్తుంది, లోయల్లో నుంచి వస్తుంది, కొండల్లో నుండి మరి వారికి పారు ఊటలు గల అగాధ జలములు గల దేశం అంటే. ఇంకా అది గోధుమలు, ఎవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. మరి ఎంతటి చక్కటి ఆహారం దేవుడు వారికి ఇచ్చాడు. గోధుమలు బలమైన ఆహారం, ఎవలు బలమైన ఆహారం, మరి ద్రాక్ష కూడా బలమైన ఆహారం, అంజూరపు చెట్లు బలమైన ఆహారం. అంజూరం కాయ ఇప్పుడు మనకి ఎక్కడ పడితే అక్కడ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, అది ఎంతో ఖరీదు. అలాగే మరి చాలా బలమైన ఆహారం. మరి దానిమ్మ పళ్ళు కూడా మరి రక్తం పడితే తినాలంటారు, మరి గుండెకు మంచిది. ఇంకా చాలా రకాలుగా దానిమ్మ పళ్ళు మంచి. మరి ఇంకా ఏంటంటే ఒలీవ నూనె కూడా చాలా
మరి ఖరీదైనది. ఒలీవ నూనె కూడా చాలా మన ఆరోగ్యానికి మంచిది. మనం వాడే వంట నూనెలన్నిటికంటే ఈ నూనె చాలా మరి చాలా శ్రేష్టమైనది, మరి మంచిది. మరి యొక్క నూనె చాలా అరుదుగా వాడుతూ ఉంటారు. ఖరీదు ఎక్కువ కాబట్టి మరి కొనలేం. మరి అటువంటి నూనెను మరి దేవుడు వారికి ఇచ్చాడు. మరి అలాగే తేనె కూడా శ్రేష్టమైనది, బలమైన ఆహారం తేనె. ఇవన్నీ కూడా మంచి మంచి ఆహారాలతో దేవుడు వారిని తృప్తిపరచడానికి ఆయన ఇవ్వబోయే దేశాన్ని నేను ఇచ్చే దేశాన్ని మీరు స్వాధీనపరచుకోండి అన్నాడు. మరి అంతటి శ్రేష్టమైన ఆహారాలను, ఖరీదైన ఆహారాలను మరి వారు తింటే ఇవన్నీ కూడా వారికి